ప్రజలకు అంటే ఇప్పుడు పోయిన తరాలకు తెలుస్తాయి కానీ ఇప్పుడున్న తరాలకు వాళ్ళకి తెలియదుగా. అయితే ఇక్కడ ఆరోపణలు చేయడము అన్నది బీఆర్ఎస్కు పని పాట లేదు కాబట్టి మూట కట్టుకొని ఏకదాటిగా ఉంటాయి కదా. ఈ పెంపుడు జంతువులు ఏవైతే ఉంటాయో ఆ మురగడానికి ప్రయత్నం చేస్తాయి ఎప్పుడే కానీ. వాచ్ డాగ్స్ అంటారు చూడరు, ఆ వాచ్ డాగ్స్ ఎప్పుడైతే అరవడానికి ప్రయత్నం చేస్తాయి, కాంపౌండ్ లెవెల్ వస్తే వాళ్ళ మీద అరవడం ఉంటుంది. అది పక్కకు పెట్టి ఇక్కడ వీళ్ళు లాంగ్వేజ్ గురించి ఆయన ఇండివిజువల్గా వీళ్ళు ఏం మాట్లాడకూడదు రేవంత్ రెడ్డి గారి నుంచి. లాంగ్వేజ్ అంటే ఎంతమందికి వస్తుంది ఇంగ్లీష్ లాంగ్వేజ్? అది మీనింగ్లెస్. 90% చైనీస్లోళ్ళు మ్యాండరిన్ భాషనే మాట్లాడతారు. ఇక్కడ జర్మనీలో ఇలా మన సోకాల్డ్ BMW, ఆడి, స్కోడా, తర్వాత ఏది బెంజు, ఫోక్స్ వ్యాగన్, ఇవన్నీ ఏంది జర్మన్ కంపెనీస్. జర్మనీలో 90% జర్మనీ మాట్లాడతారు. విన్నారా? స్పెయిన్లో స్పానిష్ మాట్లాడతారు. అదే యూరోప్లో ఉన్న ఇంగ్లాండు దరిద్రమైన ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఏంది బ్రోతల్ లాంగ్వేజ్. అది ఒక భోగం భాష, ప్రతి పదం వల్ల జమ అవుతుంది. వినరా? మన ఈవెన్ సమోసా కూడా యాడ్ చేసుకున్నారు. ఈ రకంగా ఏదైతే ఉందో అది ఇట్ ఇస్ నథింగ్ బట్ భోగం భాష, మిక్స్డ్ ఆఫ్ ఆల్ లాంగ్వేజ్ ఇది అన్నట్టు. మదర్ లాంగ్వేజ్ మొత్తం ప్రపంచంలో సృష్టికి మూలం సాంస్క్రిట్. ఇప్పుడు 3 అన్నారు, 3 అన్నారు. 3 అంటే త్రయం. ఇట్లా ఇదైతున్న ఈ రకంగా మొత్తం అదొక భోగం భాష అయిపోయింది. ఇంగ్లీష్తోనే ఎక్కడైతుందో భారతదేశంలో ఇంగ్లీష్ ఎక్కడ ఇంతగానం లేదు. సౌత్లో ఉన్నంత ప్రభావం నార్త్లో లేదు. అయితే ఆయన లాంగ్వేజ్ గురించి మాట్లాడడం అనేది మీనింగ్లెస్. ఆల్రెడీ అక్కడ IAS ఆఫీసర్, చీఫ్ సెక్రటరీ ఉన్నారు, ఇండస్ట్రీస్ IT అది సెక్రటరీ ఉన్నారు, మినిస్టర్ శ్రీధర్ బాబు కూడా ఉన్నారు గ్రాడ్యుయేట్. ఆయన ఈ రకంగా ఉన్నప్పుడు వాళ్ళది ఒకటి. ఇంకోటి రెండోది నన్ను డిస్టర్బ్ చేయదు మళ్ళీ మీరు అంటే సుదీర్ఘంగా చెప్పాలి. చెప్పండి. బ్రదర్స్ ఇన్వాల్వ్మెంట్. వాళ్ళు వచ్చింది 8 ఏళ్ళు అయింది. బ్రదర్స్ ఏం చేస్తున్నారు? ఇండస్ట్రీ పెట్టినంత మాత్రాన ఏమున్నది? ఇప్పుడు నరసింహారావు గారు మంచిగా చెప్పారు, బ్రదర్స్ వచ్చినంత మాత్రాన దానికి తప్పు పట్టడానికి లేదు. ఎవరన్నా ఒకళ్ళు ఇండివిజువల్ ఉన్నారు, ఉన్నంత మాత్రాన అది కాదు కదా, అది చాలా తప్పు. తర్వాత స్టార్టప్ కంపెనీస్, ప్రతి ఒక్కడు ఆకాశం మీదకి వెళ్ళి దిగాడు. ఇప్పుడు ఎంత పెద్ద మా వటవృక్షం కానీ రాగి చెట్టు కానీ గింజకెళ్ళి అది ప్రారంభమవుతుంది. అప్పుడు అది ఎదగడానికి టైం పడుతుంది. స్టార్టప్ కంపెనీస్ మన వెంకట నాయక్ చెప్పారు, బ్రహ్మాండంగా చెప్పారు. అట్లా అది కాదు, కంపెనీ వచ్చేంత మాత్రాన వాళ్ళు ఎంత పెడతారు, ఏం చేస్తారనే తర్వాత. ఇప్పుడు తర్వాత హైటెక్ సిటీ అన్నది చంద్రబాబు నాయుడు కంటే ముందు నెదురుమల్లి జనార్దన్ రెడ్డి పీరియడ్లా ఫౌండేషన్ పడ్డది, కాంగ్రెస్ పీరియడ్లా. అదే హైటెక్స్ అక్కడ. ఇప్పుడు శిలాపలకం చెప్పది, రికార్డు చెప్తుంది కదా, చెప్తుంది. అటువంటి అప్పుడు IT గురించి వీళ్ళు జబ్బలు జరుచుకొని వచ్చినంత మాత్రం హైఫై లాంగ్వేజ్తోనే కాదండి. ఎన్ జనార్దన్ రెడ్డి రాజీవ్ గాంధీ ఇనాగ్రేషన్ చేసిండు, ఫౌండేషన్ చూసుకోరు మీరు. అయితే మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండేకి ఎంత భాష వస్తుంది? ఇలా భారతదేశంలో నెంబర్ 1 స్టేట్ అది ఫైనాన్షియల్గా. ఏక్నాథ్ షిండేకి ఏం లాంగ్వేజ్ వస్తుంది? ఆయన సీఎంగా చేస్తలేడా? వీళ్ళు పొలిటీషియన్స్ జస్ట్ దే ఆర్ ఏదైతుందో వాళ్ళు గిట్ల కాదు గిట్ల అన్నది అధికారులకు చెప్పాలి. సెక్రటేరియట్ అంటారు, సచివాలయం అంటారు, సచివులది ఆలయం ఆడ. సచివాలయం అంటే ఏంది? IAS IPS వాళ్ళు ఉన్నదే కదా. సచివాలయంలో వీళ్ళు మంత్రులు ఉన్నంత మాత్రాన్ని వీళ్ళు సలహాలు సూచనలు వాళ్ళకి ఇస్తే దాన్ని వర్కౌట్ చేసి వీళ్ళకి చెప్పాలి. వినరా? ఆ రకంగా అది చెప్పేది పక్కకు పెట్టిపోయి వీళ్ళు వ్యక్తిగతంగా నేను చెప్పిన కదా ఒక పెంపుడు కుక్కల్లాగా మురగడం అన్నది వాళ్ళ పార్టీ దిగదార్చుకోవడం. అది గంధం చెట్టు ఎంత కొట్టినా గంధం వాసన రావాలి, సైలెంట్గా ఉండాలి. ఇంకా 4 ఏళ్ళ 3 నెలలో 4 నెలలో వీళ్ళు సైలెంట్గా ఉంటేనే అది ఏమన్నా ఇది ఉంటుంది. వాళ్ళు ఫెయిల్ అయితే వీళ్ళు పైకి వస్తారు. ఇక కేటీఆర్ గురించి వీళ్ళ గురించి మాట్లాడడం అనేది అసంబంధం. అట్లా మాట్లాడకూడదు. కేటీఆర్కి ఇంకా కూడా ఈగో తగ్గుతలేదు, అహం పోతలేదు. అది చాలా తప్పు. మనిషిని నిలువెల్ల దహించేది ఈగోనే. చూసిన అయితే ఆయనే నేను చెప్తా, మన ఏదే ఆర్య గారు ఉన్నారు కదా, ఇండస్ట్రీస్ పోర్ట్ఫోలియో ఇదే జూపల్లి కృష్ణారావుకి ఇచ్చినాక వాపస్ ఎందుకు తీసుకున్నారు మీరు? ఏ ఉద్దేశము? ఎందుకోసము? ఆయన కెపాసిటీ లేదా? ఆయన అంతకుముందు ఎమ్మెల్యే కాదా? ఆయన కాంగ్రెస్లో మంత్రి కాదా? ఎందుకు నీకు అంతకుముందు నీ కేటీఆర్కి ఏమున్నది? ఆయన నుంచి తీసుకోవాల్సిన అవసరం ఏముంది? నీది గూడుపుటాని ఏది మన హిడెన్ అజెండా లేకపోతే ఎందుకు తీసుకున్నారు? అది పోయింది. ఇక తర్వాత ధరణి పోర్టల్ ఎవరికి ఇచ్చిండి? ఈయనే సాఫ్ట్వేరు ఎవడో ఫిలిప్పీన్స్లా మూత పడ్డది, దివాల్కోర్ కంపెనీకి అప్పచెప్పారు ధరణి పోర్టల్, మేనేజ్మెంట్, సాఫ్ట్వేర్ డిజైన్. తర్వాత బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎవరికి ఇచ్చారు? పూర్వలు చచ్చిపోయారు వాళ్ళు చేసిన తప్పిదాలకు, బికాజ్ ఆఫ్ కేటీఆర్ఏ. దీనికి చెప్తున్నా, ఇది ఏదైతే ఉందో వీళ్ళు ఆస్తుల గురించి వాళ్ళ రేవంత్ రెడ్డి తమ్ముళ్ళ గురించి మాట్లాడే బదులు వీళ్ళు వైట్ పేపర్ ఏం పెట్టాలి? 2004లో IT రిటర్న్స్, ఎలక్షన్ అఫిడేవిట్లా
కేటీఆర్ది ఏమున్నది, కేసీఆర్ది ఏమున్నది, హరీష్ రావుది ఏమున్నది, ఇవి ఉన్నది. తర్వాత 2009లో ఏమున్నది, 18లో ఏమున్నది, 24లో ఏమున్నది, ఈ ముందట పెడతా రావాలి కదా. ఆ ప్రపోర్షనట్గా ముందట పోవాలి. ఇక పోతే ఇంకొకటి మన మిత్రుడు చెప్పిండు కాళేశ్వరం గురించి. పరమ దరిద్రం ఏంటంటే ఆ లొకేషనే నాట్ సూటబుల్ ఫర్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇంకొకటి ఎల్ఎన్టీ గురించి మాట్లాడే అధికారం అది అర్హత ఇక్కడ ఎవరికి లేదు, నాకు కానీ ఎవరికి కానీ. ఎల్ఎన్టీ ఒక స్వచ్ఛంద సంస్థ. ఎల్ఎన్టీ పెట్టినోడు ఎవడు? మొట్టమొదట భారతదేశం వచ్చేవాళ్ళు 1930sలో, బిఫోర్ వరల్డ్ వార్ కంటే, సెకండ్ వరల్డ్ వార్ కంటే ముందు లార్సన్ అండ్ టోబ్రో యూరోపియన్స్ వచ్చి వాళ్ళు ఏం చేశారు, డైరీ మెషినరీ ఇంపోర్ట్ చేసుకొని అమ్మడానికి వచ్చారు ఇక్కడ. డైరీ పాల ఏదైతే ఉందో పాల ఉత్పత్తులకు సంబంధించింది. అది ఏమైంది, వరల్డ్ వార్ రెండో ప్రపంచ యుద్ధం రాగానే వాళ్ళ అంతా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అయిపోయింది. వాళ్ళు ఏం చేశారు, టాటా కంపెనీకి బూడిది సప్లై కాంట్రాక్ట్ తీసుకున్నారు వాళ్ళు. టాటా కంపెనీకి బూడిది సప్లై. ఇవాళ ఎల్ఎన్టీ 66-70 దేశాలలో వాళ్ళ బిజినెస్ ఉన్నది, కాంట్రాక్ట్ ఉన్నది. ఎల్ఎన్టీ స్టార్టర్ అంటే నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా, ఎలక్ట్రిక్ స్టార్టర్, ఎల్ఎన్టీ స్విచ్ ఏదైతే ఉందో కరెంట్ మోటారు ఎల్టీఎల్కే స్టార్టర్ అంటారు, ఎల్టీఎల్కే. అటువంటి వాళ్ళు ఇవాళ వాళ్ళు ఒక 150 ఫీల్డ్లలో వాళ్ళు నిష్ణాతులు అయినారు. ఇంకొకటి ప్రపంచం మొత్తంలో కూడా నిస్వార్థమైన కంపెనీ ఉన్నది మల్టీనేషనల్ కంపెనీ అంటే, మల్టీనేషనల్ కాదు కార్పొరేట్ కంపెనీ అంటే ఎల్ఎన్టీ. ఎల్ఎన్టీలా ఎవడుంటాడు, ఓనర్ ఎవడున్నాడు, ఎవరు లేడు. బోర్డ్ ఆఫ్ గవర్నర్స్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు, వాళ్ళే ఉన్నది. ఇప్పుడు మన మెట్రో ఉన్నది, మన మెట్రో మైటాస్ వాడు చేతులు ఎత్తే ఎవడు వచ్చిండు, ఎల్ఎన్టీ వాడు టేకప్ చేసిండు కదా. అదే అట్లా ఎల్ఎన్టీ వాడు తప్పు కాదు కట్టడంలా. నువ్వు కింద బునియాది గుంజుకపోతే ఎల్ఎన్టీ వాడు ఏం చేస్తాడు, వాడు కాంక్రీట్ డిఫెక్ట్ ఉందా, లేకపోతే రోడ్డు కాదు ఇయ్యాలేస్తే రేపు పోయినట్టుందా, అది ఎల్ఎన్టీ ఫాల్ట్ కాదు. అది ఎల్ఎన్టీ మీద నింద ఆరోపణ అనేది చాలా భయంకరమైన ఆరోపణ అది. ఆ రకంగా అటు పక్క పెట్టేసి ఏదైతే ఉందో గ్యారంటీల గురించి మాట్లాడుతున్నాం. ఇవాళ బంగ్లాదేశ్ గతి ఎందుకు వచ్చింది, షేక్ హసీనా ఎందుకు మారిపోయింది? 30% 1970ల యుద్ధ ఖైదీలకు వాళ్ళ పిల్లలకు యుద్ధంలో స్వాతంత్ర సమరయోధులకు ఈ కాలంలో ఇంకా 30% రిజర్వేషన్ అంటే ముట్టి మీద అన్నారు కదా. ఎందుకు వారిపోయి వచ్చింది? లేకపోతే ఆమె 15 ఏళ్ళు రాజ్యం వెళ్ళి 30% బుర్రు ఉండాలి ముసలామెకి, ఆమెకు అంత పెట్టకూడదు కదా. రిజర్వేషన్ తో మండింది వాళ్ళు. దాన్ని రిజర్వేషన్ మీదనే వచ్చింది, రిజర్వేషన్ మీదనే. రిజర్వేషన్ పిల్లని పేరు యాద లేదు, 26 ఏళ్ళ వయసు ఆ పోరంది. వాడు ఈ రిజర్వేషన్ మీద రెవల్యూషన్ తీసుకొచ్చిన తర్వాత ఇక అది డిఫరెంట్ ఈ ఫెనాటిక్స్ ఉంటారు కదా, ఫెనాటిక్ ఇస్లాం ఛాందసవాదులు దాన్ని వేరే రకంగా తీసుకొచ్చి హిందూస్ మీద రకరకాలు వచ్చేసింది. ఆ 26 ఏళ్ళ పోరాడే ఆర్గనైజ్ చేసి ఇదాకా తెచ్చి ఆయన దేశ బహిష్కరణ చేసిండు. ఏది 30% రిజర్వేషన్కు. ఇక్కడ ఉచితాల గురించి అన్నది మాట మాట్లాడదు అపోజిషన్, బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ, సారీ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ. నీకు వచ్చిన ఓట్లల్లో 100ల 39 ఓట్లు బీఆర్ఎస్కి ఎవడేసాడు, బెనిఫిషరీస్ వేసారు కదా. రైతు బంధువుల వాళ్ళు, పెన్షన్ వాళ్ళు, విన్నారా, ఈ మన డబుల్ బెడ్రూమ్ వాళ్ళు, ట్రాక్టర్లు తీసుకున్న వాళ్ళు, గొర్రెల పంపకాలు, బర్రెల పంపకాలు, వీళ్ళందరూ వేసారు. మీకు ఏది ఈ 37 ఓట్లు వచ్చినాయి బీఆర్ఎస్కి, అవే. ఈ 39 కాంగ్రెస్, నసీద్ ఇస్లాం 39 ఓట్లు కాంగ్రెస్కి వచ్చింది. ఒక్క బెనిఫిషరీ కాదు, ఓన్లీ మిడిల్ క్లాస్ అండ్ అబో 50% ఉంటారు మధ్యతరగతి వాళ్ళు అంతా. వాళ్ళే కాంగ్రెస్కి ఈడ పట్టం కట్టిర్రు. ఎందుకు? వీళ్ళ పరిపాలన బాగలేదని. అదొకటి. 16,000 కోట్ల సర్ప్లస్ బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని తీసుకొచ్చి నీళ్లు నిధులు నియామకాలన్న దాని మీద ఇష్టారాజ్యంగా ఒక పద్ధతి లేకుండా పాడు లేకుండా ఏదైతే ఉందో 7,50,000 కోట్లకు దాదాపు 8 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి పెట్టినాక నీకు నెల జీతం ఇచ్చే పరిస్థితే దాటిపోయింది నీకు. అంత ఆర్థిక దివాల్కోర అన్నట్టు. ఆర్థిక దివాలతనం ఎట్లా అంటే అది బ్యాడ్ మేనేజ్మెంట్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చాలా బ్యాడ్ మేనేజ్మెంట్. ఆ రకంగా విపరీతమైన ఇది చేసిన తర్వాత అడ్మినిస్ట్రేషన్లో ఏ మంత్రికి నువ్వు ఫ్రీడమ్ ఇచ్చినావు? ఏ కేసీఆర్ ఏ మంత్రికి ఫ్రీడమ్ ఇచ్చిండు? ఒక మంత్రి రమ్మని చెప్పి మనం ఎదురుగా వచ్చి మాట్లాడి చెప్పిన వాళ్ళు నేను ఇదాన్ని ఇండిపెండెంట్ రిపోర్ట్ ఇవ్వాలి కదా, ఇండివిజువల్ ఏం చేసినా అనేది ఉండాలి కదా. ఏం చేసిన ఒక్క మంత్రి కూడా ఫ్రీడమ్ లేదు వాళ్ళ పీరియడ్లో. మోనోపోలీ, మోనార్కిజం అన్నట్టు, ఏకఛత్రాధిపత్యము, నిరంకుశత్వ పరిపాలన నడిచింది. అంత పెద్ద ఇదేమో ఇక్కడ అమెరికన్ కౌన్సిలేటా, లేకపోతే ఇరాన్లా ఇరాక్లా ఎక్కడో ఉన్నట్టు వాళ్ళు ఫెన్సింగ్ పెట్టుకొని ప్రగతి భవన్కు అవన్నీ ఆ రకంగా కంచెలు పెట్టి సెక్యూరిటీ పెట్టి అవన్నీ పరిపాలన. అదే రాజశేఖర రెడ్డి లేడు అంతకుముందు, అదే దాంట్లో ఉన్నాడు కదా రాజశేఖర రెడ్డి. పొద్దుగాల 6 గంటల మంచి రాత్రి 10 గంటల దాకా గేట్లు ఓపెన్ ఉన్నాయి, ఎవరు పడితే వాళ్ళు పోవచ్చు. సెక్రటరియట్లో కానీ ఆయన రెసిడెన్స్ బేగంపేట రెసిడెన్స్లో కానీ. అది ప్రజాప్రభుత్వము. ప్రజలు ఏదైతే ఉందో ఆ రకంగా ఉండాలి. అంతేగాని నేను చెప్పిన కదా స్వామి వివేకానంద రెండే చెప్పిండు అన్నది. ఒకటి ఆశయము, ఆశయం ఉన్నోనికి అధికారం ఇస్తే అభివృద్ధి చేస్తాడు, ఆశ ఉన్నోనికి అధికారం ఇస్తే దోసుక తింటాడు.
అన్నప్పుడు ఇక్కడ ఈయన ఆశయం అన్నది ఏముంది, ఆశయం నెరవేరడానికి ఒకలే కాదు, ఒక పెద్ద ఇప్పుడు పెద్ద పెద్ద ట్రక్ అయినా 150 టన్నుల ట్రక్ అయినా దాని ముందట ఫ్రంట్ టైర్లా ఒక వాల్వ్ వీకింది అనుకో, నీ ట్రక్ ఏం చేయదు, దాన్నే కూకుంటుంది కదా. ఇక్కడ ఎవరు అన్నది ఉద్యమం రావడానికి అందరు ఉన్నారు, ముగ్గురు బీజేపీ కాంగ్రెస్, తర్వాత బీజేపీ కాంగ్రెస్ వీళ్ళిద్దరు కంకణం కట్టుకుంటేనే మనకు వచ్చింది. ఉన్న ఇద్దరు ఎంపీలల్లా బిల్లు పెట్టినాడు కేసీఆర్, పార్లమెంట్ హౌస్లో లేడు, వినరా? ఇవన్నీ చెప్పడానికి ఏదైతే ఉందో మనం ఏమంటారు చూడు, పెయిన్ ఒప్పించుకోక పెళ్ళామా పెళ్ళి వచ్చే వాళ్ళే చేస్తారన్నట్టు ఆ రకంగా వచ్చిన దాన్ని పట్టుకొని చేసిందాక అదే ఏదైతే ఉందో ఇవన్నీ ఇర్రెగ్యులారిటీస్తోనే ఇది అయిపోయింది. వాళ్ళు ఏదైతే ఉందో 24 లక్షల ఇండిపెండెంట్ ఏదైతే ప్రజలకు ఉద్యోగం వచ్చింది అది అన్నారు కదా, దానికి వాళ్ళు ఒక డేటా రిలీజ్ చేయొచ్చు. వీళ్ళు తెచ్చిందండి, వీళ్ళు పెట్టిన పెట్టుబడి 9.5 ఏళ్ళలో ఎంత వచ్చింది, ఎక్కడ ఏం తెచ్చారు, వీళ్ళు శ్వేతపత్రం రిలీజ్ చేసి అవతల మీద నిందారోపణ చేయాలి. ఒక రాజకీయం ఏదైతే ఉందో కరెక్ట్ 15 లక్షల అలైడ్ ఇండస్ట్రీస్లో ఉద్యోగాలు వచ్చాయండి. ఏ ఇండస్ట్రీ లిస్ట్ ఉండాలి వీళ్ళ దగ్గర. ఐటీ మినిస్టర్ ఉన్నాడు కదా, నీకు సిస్టమ్ మీద కొడుతొస్తుంది ప్రతి ఒక్కటి, అవన్నీ తీసుకురావాలి. ఉత్త ఖాళీ చెప్పడం అన్నది ఊకదంపుడు ఉపన్యాసాలు చేయకూడదు. ఇప్పుడు ఇక వీళ్ళు కూడా కాంగ్రెస్ కూడా ఏదో పోయినంత మన తప్పులేదు, 7 ఏళ్ళ తర్వాత పోయిన ప్రతి ఒక్కరు ఆశావాయి ఏదైతే ఉందో డైవర్షన్ కాదా అన్నది కాకుండా ఆయనకు సజెషన్స్ సూచనలు ఇచ్చారు కాబట్టి వరల్డ్ బ్యాంక్ వాళ్ళని కలవడం, ఇవన్నీ కలవడం, ఇంకేమన్నా ఉంటే వస్తుందేమో తీసుకురావడం పోవడం దాని మీద తప్పులేదు. వచ్చిన తర్వాత ఏమొచ్చింది ఇయ్య లేకపోతే రేపు తెలుస్తుంది కదా, రేపు తర్వాత సంవత్సరం 2 ఏళ్ళ తర్వాత కూడా కొత్త కంపెనీలు ఏమొచ్చాయి అన్నది ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్, ఐటీ డిపార్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది కదా ఆర్టీ యాక్ట్ కింద, దాని మీద తీసుకొని మాట్లాడవచ్చు. ఎఫ్డిఐస్ అన్న దాని మీద కూడా వీళ్ళు కూడా రేవంత్ రెడ్డి కూడా అడగోలు అప్లకు పోకూడదు. ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ ఉన్న దాంట్లో సర్దుకొని పోవాలి. ఇప్పుడు జీడిపి ఏదేందో మన జిఎస్టీలా అనేక రకాల మోసాలు మొన్ననే చూసినాం కదా. ఒక చీఫ్ సెక్రటరీ స్థాయి అధికారి 1000 కోట్లకు గండి కొట్టిండు అన్నది వస్తే ఇమీడియట్ కమిషన్ ఆఫ్ కమర్షియల్ ట్యాక్స్ను వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు బుద్ధి జ్ఞానం ఉండాలి ట్రాన్స్ఫర్ చేయడానికి. ఎందుకు చేస్తారు ఆమెను, ఏం చేసింది తప్ప ఆమె శ్రీదేవి వచ్చింది మొన్ననే కదా, చరిత్ర అంతా ఇది చేసిన తర్వాత నీకు ఎట్లా అవుతుంది చెప్పుర్రి. దానికి ఆ రకంగా వీళ్ళు ఏదైతే కాంగ్రెస్ కూడా ఇప్పటికి కూడా ఈ ఉచిత హామీలు ఇవ్వలేదు అంటారు. ఉచిత హామీలో ఒక్కడోటే కాంగ్రెస్కు ఎక్స్పెక్టెడ్, ఇప్పుడు ఎలిజిబుల్ ఉన్నాడు ఎక్స్పెక్ట్ చేసేటోళ్ళు వీళ్ళంతా ఏదైతే ఉందో బీఆర్ఎస్కే ఇచ్చారు బెనిఫిషరీస్, పెన్షన్ 300 400 నుంచి 2000 ఏదో పెంచింది కదా అని ఆ రకంగా ఇచ్చేంత మాత్రాన రైతు బంధుల 22,000 కోట్ల రూపాయలు రైతు బంధు అనర్హులకు పోయినాయి. ఆగని ఇంకొక 2 నిమిషాలు ఆగని. ఈ రకంగా కాలతీతం అయిపోతుంది. మళ్ళీ మీరు చెప్తారు నెక్స్ట్ చెప్తారు కానీ పాయింట్ మీరు చెప్తారు కానీ అది ఒకటి చెప్పాలి కదా. వీళ్ళు అంటున్నారు కదా, వీళ్ళు ఒక పత్రిక ఉన్నది, వీళ్ళకి ఒక టీవీ ఛానల్ ఉన్నది, టీఆర్పీ రేటింగ్ ఏమున్నది, ఎంతమంది చూస్తున్నారు, నీ సర్క్యులేషన్ ఎంత పెరిగింది, నువ్వు ఎంత వాస్తవంగా రాస్తున్నావు అనేది నీ పేపర్ ఉంటుంది కదా, అదొకటి. ఇంకొకటి వీళ్ళు పదవులు వాళ్ళ కుటుంబం పంచుకున్నారు. ఎవరైతే ఉన్నారో ఆ పెద్దల సభకు పోవాల్సింది ఎవడు 60 ఏళ్ళు 70 ఏళ్ళు దాటిన వాళ్ళకే పెద్దల సభ రాజ్యసభకు పోతారు. సంతోష్ కుమార్ ఏమున్నది, ఏజ్ ఎంత, ఆయన ఫీల్డ్ ఎక్స్పర్ట్ ఎంత, ఆయనకి ఏమున్నది అనుభవము, ఏ అనుభవంతో ఆయన రాజ్యసభ పంపిండు, ఆయన కుటుంబం ఇటువంటివన్నీ చాలా తప్పిదాలున్నాయి కేసీఆర్ దగ్గరలో ఏదైతే ఉందో. కాకపోతే ఏదైతే ఉందో ఆయన ఖచ్చితంగా ఒక సిస్టమేటిక్ పరిపాలన, నవీన్ పట్నాయక్ మొన్న 24 ఏళ్ళ 2 నెలల పరిపాలన చేస్తే ఆయన మీద ఏ బురద లేకున్నా కానీ పబ్లిక్ ఏదైతే ఉందో ఆయన మీద మోడీ పోయి ఒకటి ఏం తిప్పిండు, మొత్తం మీ జగన్నాథ స్వామి టెంపుల్ గుడి తాళం చేయంతా టమిలియన్ కార్తికేయన్ పాండ్యన్ చేతులున్నదని ఒకటి వాళ్ళ అది రివర్స్ కలిగింది. కాకపోతే ఏంటంటే ఒక జనరేషన్ మారిపోయింది. 24 ఏళ్ళు అంటే నవీన్ పట్నాయక్ 2000 మార్చి 2000 సంవత్సరంలో పుట్టిన పోరాడు ఇప్పటికీ ఆల్రెడీ పెళ్ళి వానికి పిల్లలు అవుతున్న పరిస్థితికి వచ్చింది. అంత ఒక సుదీర్ఘ పరిపాలన చేసిన ముఖ్యమంత్రి ఎవరు, సిక్కిం ముఖ్యమంత్రి ఒక ఆయన ఉన్నాడు, ఈయనకంటే ముందు ఇంకా రికార్డ్ అయినది 24 25 ఏళ్ళకు తర్వాత ఈయననే ఉన్నాడు. అటువంటి పరిపాలన ఆయన ఏముంది